పోతే గొడ్డలి పార్టీ అధినేత బయటకు వస్తే అరాచకం విధ్వంసమే. ఎవరో ఒకరు చనిపోవాలి. అది వాళ్ళ మనిషి వచ్చిన కావచ్చు, రోడ్డు మీద ఉండేవాళ్ళు కావచ్చు. ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు పోలీసు వ్యవస్థకు కూడా మీరు బలం ఇవ్వాలి. పోలీసులు ఆలోచిస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు కాబట్టి నేరాలు ఘోరాలు చేసినా మనం ఏం చేయలేమనే పరిస్థితికి వస్తున్నారు. అలాంటప్పుడు మీలో ఒక చైతన్యం రావాలి. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి, తప్పును ఖండించాలి. మీరు తప్పును ఖండించకపోతే రైట్ చేసే వారికి బలం రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోతే మీకు భద్రత ఉండదు. ఇంకో పక్క ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగలేరు. ఇంకో పక్క పెట్టుబడులు రావు. రౌడీజం పెరిగిపోతుంది. దీనివల్ల సమాజంలో చాలా సమస్యలు వస్తాయి. నాగరిక ప్రపంచంలో అన్నింటికంటే ముఖ్యం శాంతి భద్రతలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, నేను నా జీవితంలో ఎప్పుడూ రాజీ పడను. సిబిఎన్ అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ఒక ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ చెప్తున్నా. అయితే నాకు కూడా మీ సహకారం కావాలి. మీరు కూడా ఇలాంటి పార్టీలని ఖండించే పరిస్థితి రావాలి. వెళ్ళమనండి, ఊరూరు వెళ్ళమనండి, ఇంటింటికి వెళ్ళమనండి. వాళ్ళు చేసిన మంచి పనులుంటే చెప్పమనండి. మళ్ళా మంచి పనులు చేయగలిగితే అది కూడా చెప్పినా నాకు నష్టం లేదు. మేము ఇంటింటికి తెలుగుదేశం కింద మేము వస్తే వీడు రోడ్డు మీద రఫా అంటూ గొడ్డళ్ళు పెట్టుకొని తిరుగుతా ఉంటే ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఒక సమర్థవంతమైన ప్రభుత్వం, ఒక సుస్థిరమైన ప్రభుత్వం, అందరికీ న్యాయం చేయాలని ఆలోచన ఉండే ప్రభుత్వం ఉండాలంటే మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తి వస్తేనే సాధ్యం. ఈరోజు నేతన్న సేవలో ఏ విధంగా అయితే మనం ఇది ఇచ్చామో ఎలాంటి బెనిఫిట్స్ ఎక్కువగా రావాలంటే ఎప్పటికప్పుడు మీ అందరిలో ఒక చైతన్యం రావాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ అభినందనలు. ప్రత్యేకంగా చేనేత కార్మికులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పి తెలియజేసుకుంటూ జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. ధన్యవాదాలు.